హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రిషి. మీరు చూస్తూ ఉన్నారు రిషి ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని వన్స్ మీరు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు వచ్చేసి ఈ యొక్క బెల్ ఐకాన్ వన్స్ మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే మన ఛానల్లో ఇట్లాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఒక 10వ తరగతి విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారో వాళ్ళ యొక్క ఫలితాల కోసం చాలామంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. వాళ్ళ యొక్క రిజల్ట్స్కి సంబంధించి అంటే ఏ విధంగా నా యొక్క రిజల్ట్స్ అనేవి వచ్చాయి అనేది తెలుసుకోవడానికి చాలామంది ఎదురు చూస్తున్నారనమాట. సో ఫ్రెండ్స్, మనకు వచ్చేసి సింపుల్ మెథడ్లో ఏ విధంగా మన యొక్క ఫలితాలు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అసలు ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. మనకి ఈ యొక్క రిజల్ట్స్కి సంబంధించి కూడా మనకు 1 అవర్ బ్యాక్ అంటే ఒక గంట క్రితం వచ్చేసి మనకి ఒక లేటెస్ట్ న్యూస్ అనేది రావడం అయితే జరిగింది. ఆ లేటెస్ట్ న్యూస్ కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి వాట్సాప్ ద్వారా ఏ విధంగా మన యొక్క రిజల్ట్స్ అనేవి మనం చెక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క 10వ తరగతి రిజల్ట్స్ అనేవి విడుదల చేసిన వెంటనే అందరూ వాట్సాప్లలో మనకి ఈ యొక్క 10వ తరగతికి సంబంధించి మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుందంట. ఆ యొక్క వెబ్సైట్ పైన మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మీకు వాట్సాప్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది, ఒక వాట్సాప్ నెంబర్ అనేది. ఆ వాట్సాప్ నెంబర్కి మీ యొక్క రోల్ నెంబర్ అనేది మీరు సెండ్ చేసిన వెంటనే మీ యొక్క రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు క్షణాల్లో వచ్చేసి మీ యొక్క రిజల్ట్స్ అనేవి మీ వాట్సాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట. వాళ్ళకి మీరు రోల్ నెంబర్ సెండ్ చేస్తే చాలు మీ యొక్క రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా వాళ్ళే క్షణాల్లో మీ యొక్క రిజల్ట్స్ అనేవి సెండ్ చేయడం అయితే జరుగుతుందంట. సో ఫ్రెండ్స్, మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని అంటే ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 30 వరకు ఎప్పుడన్నా కానీ యొక్క రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే ఈ వీక్లో అంటే ఈ వారంలో వచ్చేసి ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 30 వరకు ఎప్పుడన్నా కానీ ఒక 10వ తరగతి ఫలితాలు రావచ్చు మన యొక్క ఆంధ్రప్రదేశ్లో అనేది చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.